స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా నన్ను నీవు ప్రేమించావు నాకై భువికి ఏతించావు నన్ను నీవు ప్రేమించావు నాకై భువికి ఏతించావు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా మంచి ఉపకారివై నా సహకారివై ముందు నీవుంటివి నా శ్రమయందునా మంచి ఉపకారివై నా సహకారివై ముందు నీవుంటివి నా శ్రమయందునా కృపతో నన్ను కాపాడావు కనికరములతో నన్ను నింపావు కృపతో నన్ను కాపాడావు కనికరములతో నన్ను నింపావు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా సన్నిధిలోని ఒక దినము గడుపుట 1000 దినముల కంటే అతి శ్రేష్టము నీ సన్నిధిలోని ఒక దినము గడుపుట 1000 దినముల కంటే అతి శ్రేష్టము నా తలంపులు శుద్ధి చేసి వాక్యము నాలో స్థిరపరిచావు నా తలంపులు శుద్ధి చేసి పరిచావు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా చేతని నన్ను రక్షించితివి నీ దయచేతని నన్నాదుకుంటివి నీ కృపచేతని నన్ను రక్షించితివి నీ దయచేతని నన్నాదుకుంటివి శాంతి సమాధానం నాలో నింపి సాక్షిగా నన్ను నిలబెట్టావు శాంతి సమాధానం నాలో నింపి
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా నన్ను నీవు ప్రేమించావు నాకై భువికి ఏతించావు నన్ను నీవు ప్రేమించావు నాకై భువికి ఏతించావు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా
పూజారుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకో పూజారుడా స్తుతి పాత్రుడా నీవే నాకు ఆధారము యేసయ్యా నీవే నాకు ఆశ్రయము యేసయ్యా నీవే నాకు ఆధారము యేసయ్యా నీవే నాకు ఆశ్రయము యేసయ్యా నీవే నాకు ఆరాధ్యుడవు యేసయ్యా నీకే నీకే ఆరాధన Hallelujah, 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 Hallelujah. యేసయ్యా నీవే నాకు ఆధారము యేసయ్యా నీవే నాకు ఆశ్రయము
హల్లెలూయా యేసయ్యా నీవే నాకు ఆధారము యేసయ్యా నీవే నాకు ఆశ్రయము యేసయ్యా నీవే నాకు ఆధారము యేసయ్యా నీవే నాకు ఆశ్రయము యేసయ్యా నీవే నాకు ఆరాధ్యుడవు యేసయ్యా నీకే ఆరాధన నా ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రివైవ్ ప్రోగ్రాం ద్వారా మీరు దీవించబడుతున్నారు అని విని నేను ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. అనేక మంది ఈ వారంలో నాకు ఫోన్ కాల్ చేసి ప్రాముఖ్యంగా ఈ యొక్క వాక్య భాగాలు మిమ్మల్ని బలపరుస్తున్నాయని, అలాగే ఉజ్జీవింపబడుతున్నారని నాకు తెలియజేసి నన్ను బలపరుస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా టీం అంతా కూడా మేము అనుదినము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు సహాయం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీ యొక్క కష్ట సమయాల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో దేవుడు మీకు సహాయం చేయాలని నా యొక్క ప్రార్థన. ప్రియులరా, ఈ యొక్క పరిచర్య గురించి మీరు అనుదినము ప్రార్థన చేయండి. అలాగే మీ వంతు సహకారం మీరు చేయండి. ఇంకా లక్షల కొలది ప్రజలు దేవుని మాటలు విని ఆధ్యాత్మికంగా బలపరచబడాలని నా యొక్క ఆశ, నా యొక్క ప్రార్థన. ప్రాముఖ్యంగా ఈరోజు మనము దేవుని వాక్యాన్ని చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు సీమోను జీవితాన్ని, ఆ ప్రియులు అనగా సీమోను పేతురు జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సీమోను పేతురు, అలాగే యోహాను, ఆంద్రేయ, యాకోబు యేసు క్రీస్తును వారు వెంబడించడానికి, యేసు క్రీస్తు వారి జీవితంలో వారి విశ్వాసాన్ని ఏ విధంగా బలపరిచారో ప్రియులరా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చాలాసార్లు సీమోను పేతురు వలె మన జీవితంలో కొన్నిసార్లు విధేయత లేని జీవితంగా, విశ్వాసం లేని జీవితంగా ఉండవచ్చు. చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో విశ్వాసం ఉన్న విధేయత లేనివారిగా, విధేయత లేనివారిగా విశ్వాసం లేనివారిగా, ఒక నామకార్థంగా జీవించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ యేసు క్రీస్తు ఎంత గొప్ప దేవుడు అని అంటే ప్రియులరా, విధేయత పాఠాన్ని సీమోను పేతురుకు నేర్పించాలని, అలాగే ప్రాముఖ్యంగా ఆయనను వాడుకోవాలని, ఆయన పరిచర్యలో నిలబెట్టుకోవాలని, ఆధ్యాత్మిక దీవెనలు అలాగే శారీరక దీవెనలు కూడా ఆయనకి దయచేయాలని, ఆయనతో ఉన్న వారికి దయచేయాలని, ఆయన ఒక పాత్రగా దేవుని రాజ్యంలో వాడబడాలనేది యేసయ్య ప్రణాళిక. ప్రియ దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. విజయం పొందిన తర్వాత విజయాన్ని వదిలి వెంబడించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సీమోను పేతురని దేవుని వాక్యంలో చూడగలం. సాధారణంగా విజయాన్ని, సక్సెస్ని చవి చూసిన తర్వాత సక్సెస్ వైపు వెళ్ళే బిడ్డలు అనేక మంది ఉంటారు. కానీ వాటన్నిటినీ పెంటగా ఎంచుకుని ప్రభువుని వెంబడించి దేవుని స్వార్థలో గట్టి సమర్పణ కలిగి సాగిన వ్యక్తిలో సీమోను పేతురుగా మనం చూడగలం. వాక్య భాగంలో చూసినట్లయితే అనేక మంది వేల కొలది ప్రజలు యేసు క్రీస్తు మీదకు పడుచున్నట్లుగా ఆయన మాటలు వినాలని, ఆయన నుండి కలిగే ప్రాముఖ్యంగా గొప్ప కార్యాలు పొందుకోవాలని అనేక మంది ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. గెన్నేసరతు సముద్ర తీరమున ఆ ప్రభు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూడగలం. గెన్నేసరతునే గలిలయ అనే కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క గలిలయ సముద్రంలో యేసుక్రీస్తు అనేక సార్లు పరిచర్య చేశారు. ఆయన శిష్యులు ప్రయాణం చేసినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం. అయితే ఇక్కడ సీమోను పేతురు అలాగే యోహాను వీరందరూ కూడా ఆ ప్రాంతంలో చేపలు పట్టడానికి వారు రాత్రంతా ప్రయాసపడినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం. పిల్లరా జాగ్రత్తగా గమనించండి. ప్రభువు యొక్క సీమోను పేతురు విశ్వాసాన్ని పెంపొందించడానికి, బలపరచడానికి, ఆయన్ని వాడుకోవడానికి, ఆయన్ని దేవుని సేవలో ఒక పాత్రగా బలపరచడానికి ప్రభు ఒక చిన్న పరీక్ష ఈయన విశ్వాసానికి పెడుతున్నట్లుగా మనం గమనించగలం.
ఈ యొక్క వాక్య భాగంలో చూస్తే అప్పటికే సీమోను అనే వాక్యంలో ఉంది. ఇంకా ఈ సమయంలో 5వ వచనం వరకు కూడా సీమోనుగా పిలువబడ్డాడు. తర్వాత 6వ వచనం నుండి 8వ వచనంలో మనం చూసినట్లయితే సీమోను పేతురు అని పిలువబడినట్లుగా వాక్యంలో క్షుణ్ణంగా మనం చూడగలం. ఇప్పుడు సీమోను యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఈయన చేపలు పట్టే వ్యక్తి, చాలా స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ కలిగిన వ్యక్తి, చాలా నైపుణ్యత కలిగిన వ్యక్తి. ఈయనకు చేపలు ఎలా పట్టాలో, ఏ నెట్ వేయాలో అన్నీ కూడా తెలిసిన వ్యక్తి. కానీ రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఆయన ఏమీ సాధించలేకపోయాడు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, చాలామంది చాలా ప్రయాసలు పడి ఇప్పుడు వారి జీవితంలో చాలా పొందుకోలేని పరిస్థితులు ఉండి ఉండవచ్చు. సీమోను వలే దేవుని పేరట నేను మిమ్మల్ని బలపరిచేది ఈ సమయంలో యేసయ్య ఉన్నాడు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఎప్పుడైతే ఈయన ఉద్యమం లేని వానిగా, ఆయన అనుకున్న పని జరగలేని వానిగా ఉండి తన వలలు కడుగుచుండగా అని దేవుని వాక్యంలో ఉంది. అనగా ఈజ్ ఎ హ్యాంప్టీ మ్యాన్, ఆయన చేతిలో ఒక్క చేప కూడా లేదు. అంతేకాదు ఆయన పడిన కష్టం అంతా కూడా వృధా అయింది. అప్పుడు ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన ఏమీ లేని వానిగా తన గృహానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న వారిలో చాలామంది మేము కూడా అదే పరిస్థితి అండి, అదే జీవితంతో మేము ఉంటూ ఉన్నాం, చాలా ప్రయాసలు పడుతూ ఉన్నాం, చాలా మరి క్రియలు చేస్తూ ఉన్నాం, చాలా మేము ముందుకు సాగాలని, సంపాదించాలని లేదా మేము ముందుకు సాగాలని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మా వలలు కూడా చేపలు లేని వలగా మేము వలలు కడుక్కుంటూ ఉన్నాం, నిరాశలో ఉన్నాము అని అంటే పిల్లల దేవుని పేరట నేను మిమ్మల్ని బలపరిచేది మీ చెంతకు యేసయ్య వస్తూ ఉన్నాడు. ఆనాడు ఈ యొక్క సీమోను జీవితాన్ని చూసిన ప్రభువు ఆయన చెంతకు వచ్చినట్లుగా మనం చూడగలం. పిల్లల ప్రాముఖ్యంగా ఈ వాక్య భాగాన్ని చూస్తే ఈయన వలలు ఎందుకు కడుక్కుంటున్నాడు అని అంటే ఈ యొక్క చేపల పట్టుట ద్వారా ఆయన తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. ఇంకా కడుక్కొని ఆ రోజంతా ఎండబెట్టుకొని మళ్ళీ రాత్రికాల సమయంలో ఆయన చేపలు పట్టడానికి సిద్ధపడడానికి సిద్ధంగా ఉన్నాడు. 2 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది పిల్లరా, ఈయన విశ్వాసానికి ఒక పరీక్ష కలిగింది అనే విషయాన్ని మనం గమనించాలి. మన విశ్వాస యాత్రలో కొన్ని పరీక్షలు ప్రభువు మనకి తీసుకొస్తాడు. ఎందుకు అనంటే మనం నిజంగా ప్రభువు పైన ఆధారపడుతున్నామా లేదా, దేవుని పైన ఆధారపడి చేపలు పట్టడానికి సిద్ధంగా ఉన్నామా, లేక సొంత తెలివితేటలతో జ్ఞానంతో మన పైన మనం ఆధారపడి, మన బలగం పైన మనం ఆధారపడి, మన సామర్థ్యం పైన మనం ఆధారపడి మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనేది చూడాలి. ఇప్పుడు సీమోనుకు ప్రభు చిన్న పరీక్ష పెట్టారు. ఒకవేళ ఆయనకు 1, 2, 3 చేపలు పడి ఉండవచ్చు. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ లేదా అనుభవంలో ఎన్నడూ కూడా ఈ విధంగా లేదని మనం దేవుని వాక్యంలో చూడగలం. కానీ ఆ రోజు కావాలని ప్రభు ఒక్క చేప కూడా ఆయనకు పడకుండా చేసినట్లుగా చూడగలం. వీళ్ళు ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు పెట్టే పరీక్షలో ఈయన ఏ విధంగా స్పందించాడో మనం గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప విషయం ఏంటంటే ఈయన చక్కగా స్పందించిన విషయాన్ని మనం చూడగలం. ప్రాముఖ్యంగా చూసినట్లయితే చేపలు ఎప్పుడు పడతాయి అనే విషయాన్ని మనం చూస్తే రాత్రికాల సమయంలో చేపలు పట్టే అవకాశం ఉందని జాలర్లందరికీ బహుగా తెలుసు. ఎందుకనగా ప్రియులరా, ప్రాముఖ్యంగా నువ్వు వేసిన వల చేపలకు తెలియకుండా ఉండాలి అనంటే, ఆ వలలో పడాలి అనంటే కంపల్సరీగా అది చీకటి సమయంలోనే మనం వేస్తాం. పగల సమయంలో వల వేసినట్లయితే చేపలకు అది వలని తెలిసిపోతుంది, కాబట్టి ఆ వల చెంతకు రాకుండా ఉంటాయి. పిల్లలైతే ఆ రోజుల్లో సీమోను వాడిన వల గురించి కూడా 2-3 విషయాలు మేము ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ రోజుల్లో ఇప్పుడు కూడా 3 రకాల వలలు వాడేవారు. దాన్నే డ్రాగ్ నెట్ అని అంటాం. అనగా ఆ వల మనము వేసి దాన్ని లాగుతూ బోటు వెళ్తూ ఉంటే చేపలు అందులో పట్టడం చూడగలం. అలాగే క్యాస్ట్ నెట్ అనే ఇంకొక వలను కూడా మనం చూడగలం. ప్రాముఖ్యంగా వల వేసి దాని చుట్టూ కొన్ని రాయిలు పెట్టడం ద్వారా, బరువైన వస్తువులు పెట్టడం ద్వారా ఆ యొక్క నెట్ అంతా కూడా భూమి మీదకి పెట్టి ఉండబడుతుంది. అందులో ఉన్న చేపలన్నీ మరి యొక్క జాలర్లకు దొరుకుతాయి. ఇంకొకటి ట్రామల్ నెట్ అనే నెట్ సీమోను పేతురు వాడి ఉండవచ్చునని అన్నాడు చరిత్రకారులు, అలాగే వేదాంత పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ట్రామల్ నెట్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనంటే 3 రకాల నెట్స్ ఉంటూ ఉన్నాయి. ప్రాముఖ్యంగా నది తీరానికి ఒక నెట్ ఉంటూ ఉంది, ఒక వల ఉంటూ ఉన్నది. అలాగే సముద్రం వైపుకు ఇంకొక వల ఉంటూ ఉన్నది. అది పెద్ద పెద్ద రంధ్రాలతో కూడింది ఉంటుంది. అనగా చేపల లోపలికి రావడానికి
వీలవుతుంది. మధ్యలో మెస్ లాంటి నెట్ ఉంటుంది. ఎందుకనగా 2 సైడ్ నుంచి చేపలు వచ్చిన అందులో ఉండిపోయే అవకాశం ఉంటుంది. అనగా ప్రియులారా, నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఈ నెట్లో పడిన చేపలు తీయడం కూడా చిన్న విషయం కాదు, చాలా కష్టమైన పని. అందుకే రాత్రంతా చాలా ప్రయాస పడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఆ నెట్ను తీసుకుని వెళ్ళి ఆ చేపలు తీసి ఆ తర్వాత మళ్ళీ ఆ నెట్ని బాగు చేసి ఆ వలంతటిని ఎండబెట్టి మళ్ళీ రాత్రి వారు చేపలు పట్టడానికి వెళ్ళాలి. కానీ ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎంత ప్రయాస, ఎంత శ్రమతో కూడిన ఈ పని చేసి ఆయన నిరుత్సాహంతో ఉన్నాడు. కానీ యేసయ్య ఆయన చెంతకు వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం. ప్రియులారా, ఈయన యేసు క్రీస్తు పెట్టిన పరీక్షకు సిద్ధపడ్డాడు. పరీక్షలో కూడా విజయం పొందినట్లుగా మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు అన్నారు, కొంచెం నది తీరం నుండి కొంచెం నీటిలోనికి నడిపించమని అన్నారు. కానీ ఎంతో గొప్ప విధేయతను చిన్న విషయంలో సైతం పేతురు నమ్మినట్లుగా మనం చూడగలం. అంతేకాదు ప్రియులారా, 2వ స్టెప్, ఆ యొక్క నీటిలో నుండి ఇంకా లోతునకు పంపించమని యేసయ్య చెప్పారు. అది కూడా పేతురు విశ్వాసంతో విధేయతను కనపరిచాడు. అంతేకాదు 3వది, ఇప్పుడు వల వేయమని ప్రభువు సెలవిచ్చినప్పుడు, ప్రభువా నేను రాత్రంతా ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, కానీ ఒక్క చేప కూడా నాకు దొరకలేదు, కానీ నీ మాట చొప్పున నేను వల వేస్తాను అని అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, యేసయ్య మాటకు ఆయన చాలా విలువిచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం. ఆయన ఏమంటున్నాడంటే, నా సామర్థ్యం, నా బలం, నా శక్తి వల్ల అయితే ఏమీ కాలేదయ్యా, కానీ నా అనుభవం కూడా ఏమాత్రం కూడా ఇక్కడ ఉపయోగం కాలేదు. కానీ ఒక మాట చెప్తూ ఉన్నాను, ప్రభువా నీ మాట చొప్పున నేను వల వేస్తాను అని ప్రియులారా ఆయన వల వేసిన విషయాన్ని మనం చూడగలం. ఇప్పుడు ఊహించనంత, పట్టజాలనంత చేపలు మరి అక్కడ పడినట్లుగా, ప్రాముఖ్యంగా వలలు పిగిలినట్లుగా, అలాగే 2 పడవల్లో సైతం చేపలు నిండినట్లుగా మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి, ఈయన విశ్వాసం దేనిపైన ఆధారపడ్డది అనంటే దేవుని మాట పైన ఆయన విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఆయన పరీక్షలో నగ్గగలిగాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఇంకా ఆయన భవిష్యత్తులో చాలా పరీక్షలు పేతురుకు రాబోతూ ఉన్నాయి. యేసయ్య ఆయన్ను మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అని సెలవిచ్చాడు. అయితే ప్రభువు ఆయన్ని ఆధ్యాత్మికంగా మలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా చిన్న చిన్న విషయాల్ని ప్రభువు పరీక్ష చేస్తూ ఉంటాడు. హౌ ఇస్ యువర్ లైఫ్? ఆర్ యు రెడీ ఫర్ దోస్ టెస్ట్స్ ఆఫ్ ఫెయిత్? ఆ విశ్వాసానికి ఉన్న పరీక్షలకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడైతే నది నుంచి లోపలికి వెళ్ళమన్నాడో అప్పుడే అనుమానపడాలి ఈ యొక్క పేతురు, ఈ యొక్క సీమోను. కానీ యేసయ్య మాటకు లోబడ్డాడు. ఇంకా లోతుకు వెళ్ళమన్నప్పుడు ఇంకా లోతుకు వెళ్ళాడు. ఇంకా లోతుకు వెళ్ళిన తర్వాత వల వేయమన్నప్పుడు ఆయన వల వేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్. చిన్న చిన్న విషయాల్లో మనం విధేయతతో ప్రభువులో సాగినప్పుడు నీకు పెద్ద పెద్ద విషయాల్లో కూడా ఆయన సహాయం చేస్తాడు. అంతేకాదు నీ విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు, శారీరక ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆనాడు చాలా చేపలు పడ్డాయి. పిల్లలు ఒక మాటలో చెప్పాలంటే ఆ చేపలు అమ్ముకొని ఆయన జీవితం చాలా చక్కగా సాగొచ్చు. కానీ హీ లెఫ్ట్ ద సక్సెస్. ఆయనకున్న ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చిన యేసయ్యను వెంబడించడానికి సిద్ధపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది చాలా సంవత్సరాల నుంచి, నెలల నుంచి కొన్ని విషయాల నిమిత్తం మీరు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. అయితే నీవు సిద్ధంగా ఉన్నావా యేసయ్యను వెంబడించడానికి? చాలాసార్లు ఇలా చేపలు పడిన తర్వాత, చాలాసార్లు ప్రభువుని ప్రార్థన విని జవాబు దయచేసిన తర్వాత యేసయ్యను విడిచిపెట్టే అవకాశం ఉంది. అందుకే యేసయ్య కొన్నిసార్లు నీకు కావాల్సింది నీకు తగిన సమయంలో ప్రభు ఇవ్వట్లేదేమో. కానీ పేతురు ఎటువంటి పరిస్థితుల్లోనికి వచ్చాడంటే ప్రియులారా, ప్రాముఖ్యంగా యేసయ్య కంటే దేన్ని కూడా ఆయన ప్రేమించట్లేదు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ యేసయ్యను రుచి చూచిన తర్వాత, యేసయ్యతో ఆయనకు ఆ అనుసంధానం అయిన తర్వాత ఇక సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ప్రభువును వెంబడించడానికి సిద్ధపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన పరీక్షలో దేవుని మాట చొప్పున చేసి ఆయన విజయం పొందినట్లుగా మనం చూడగలం. అయితే ఇంకా గొప్ప విశ్వాసం ఈ పరీక్షలో ప్రియులారా చేసిన పని ఏంటి అని రెండవది మనం చూసినట్లయితే ఆయన విధేయత కనపరిచిన విధానాన్ని మనం చూడగలం. ఆయన విధేయతలో విజయం ఉందనే విషయాన్ని మనం గమనించాలి. చాలామంది క్రైస్తవులు విధేయత లేని మనుషులుగా జీవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎంత మాత్రం కూడా మనకు మంచిది కాదు. చాలాసార్లు వాక్యాలు వింటూ ఉన్నాం, చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు, కానీ మనకు విధేయత లేకుండా పోతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే సీమోను అనే ఆ పదం సీమోను పేతురు అనే పదంగా ఈ యొక్క వాక్య భాగంలో మార్చబడింది.
ఎప్పుడైతే ఈయన యేసయ్య చెప్పినట్లుగా విధేయత చూపాడో సీమోను పేతురుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. సీమోను అని చూడగా, సీమోను అనగా గులకరాయి అని అర్థం, పేతురు అనగా చాలా గట్టి రాయి అని అర్థం, లేదా చాలా పెద్ద రాయి అని అర్థం, శక్తివంతమైన రాయి అని అర్థం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ముందు గులకరాయి లాంటి విశ్వాసం కలిగిన సీమోను పేతురు అని ప్రభువు పిలిచాడు. అనగా ప్రియులరా, ఆయన విశ్వాసం చాలా శక్తివంతమైన బలమైన విశ్వాసం, తన విశ్వాసాన్ని కనపరిచాడు గనుక సీమోను పేతురుగా మనం దేవుని వాక్యంలో మనం చూడగలం. చాలామంది గులకరాళ్ళ లాంటి విశ్వాసం కలిగి సీమోను వలె ముందు ఉండవచ్చు, లేదా వలలు కడుక్కుంటూ ఉండవచ్చు. కానీ ఈనాడు ప్రభువు నీవు అనేక చేపలు పట్టే అవకాశం ఉంటూ ఉంది. అలాగే అనేక మంది మనుషులను పట్టే వ్యక్తిగా దేవుడు నిన్ను మరల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పేతురు వలె నీ పేరును మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకా మనం చూసినట్లయితే ఆయన ఏలినవాడ అని యేసయ్యతో సంబోధించే వ్యక్తి 6వ అధ్యాయం నుంచి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక నుంచి ప్రభువా అని మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రభు అనగా లార్డ్, అనగా ప్రభు అనే జీవితానికి నువ్వే అధికారం. ఇక నుంచి నా యొక్క నిర్ణయాలు నీకు లోబడి ఉంటాయి, నీకు నేను విధేయుడిగా ఉంటాను, నేను పాపాత్ములను, నన్ను విడిచిపోమ్ము అని అంటున్న సందర్భాన్ని కూడా మనం చూడగలం. ప్రియులారా, ఎప్పుడైతే నిజంగా యేసయ్యను దేవునిగా రక్షకునిగా మనం గుర్తిస్తామో మన జీవితంలో ఉన్న లోపాలు మనకు కనబడతాయి. ఆనాడు పేతురుకి ఆయన పాపి అని గుర్తించాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఉంటే మిమ్మల్ని నేను బలపరిచేది యేసయ్యను ఎదుర్కొన్నప్పుడు, యేసయ్యను నువ్వు అనుభవించినప్పుడు, యేసయ్యకు విధేయతగా ఉన్నప్పుడు నీవేంటో నీకు అర్థమవుతుంది. నిన్ను నీవు వాక్యం అనే అర్థంలో చూసుకొని ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం సరి చేసుకుంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ. ప్రభువు నిన్ను బహుబలంగా వాడుకొని ఉన్నాడు. తన చిత్తంలో నిన్ను తీసుకుని ఆయన నిన్ను ఒక పాత్రగా ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, పేతురుగా అయిన తర్వాత, ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత ఒకనొక సమయం వచ్చింది. ఇదిగో ఎవరు నీటి మీద నడిచి వస్తారు అంటే పేతురే ముందే పడవల నుంచి దిగి యేసయ్య వైపుకు నడవడానికి సిద్ధపడ్డాడు. అది చిన్న విశ్వాసం కాదు. నేను మాట్లాడేది చిన్న కాలువలో కాదు, నేను మాట్లాడేది పెద్ద సముద్రంలో ఆయన నీటిపైన అడుగు పెట్టడానికి సిద్ధపడ్డాడంటే ఆయన యేసయ్యని ఎంత విశ్వసించాడో, యేసయ్య మాటకు ఎంత లోబడుతూ ఉన్నాడో, ఎంత విధేయతతో ఉన్నాడో గమనించండి. ఇంకా అనేక మంది ఆ యొక్క పడవలో ఉన్నారు, కానీ పేతురు వలె దిగి నీటిపైన నడవడానికి సాహసం చేయలేకపోయారు. పిల్లలు, పేతురుకి అర్థమైన విషయం ఏంటంటే అప్పటి వరకు బాప్తిసమిచ్చు యోహాను మాట్లాడుతున్న మాటలు ఆయన హృదయంలో ఉన్నాయి. మెస్సయ్య వస్తాడని, సమస్తము ఆయన హస్తంలో ఉందని, ఆయన అధికారం కలిగిన ప్రభు అని, ఆయన రాజ్యం కట్టబోతూ ఉన్నాడని ఆ పేతురు గమనించినట్లుగా, ఆయన గుర్తించినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం. పిల్లల, పేతురు జీవితాన్ని మనం చూసినప్పుడు కొన్నిసార్లు అబద్ధాలాడాడు, కొన్నిసార్లు దేవుని కొరకు నిలబడలేకపోయాడు. కానీ దేవుడు మాత్రం ఆయన్ని మలుచుకొని, దినదినము ఆయన్ని మలుచుకొని పిల్లరా గొప్ప దేవుని సేవకునిగా ఆయన వాడుకున్న విషయాన్ని మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో వాక్యం వింటున్న మీలో చాలామంది విశ్వాసంలో నేను సాగాలి, ప్రభువు పాత్రగా వాడబడాలి, ఒక చక్కని ఆత్మీయమైన బిడ్డగా నేను ఆత్మీయంగా సాగాలి అని నువ్వు అనుకుంటుంటూ ఉంటే అది దేవుని కార్యమని నేను నమ్ముచి ఉన్నాను. యేసయ్య కూడా పేతురు దగ్గరికి వచ్చి ఆయన్ని మలచాలని ఇష్టపడ్డాడు. ప్రభువు కూడా నిన్ను మలచి ఒక పాత్రగా వాడుకోవాలని యేసయ్య ఇష్టపడుతున్నాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే పేతురు ఆ యొక్క పరీక్షకు సిద్ధపడ్డాడు. పరీక్షలు నెట్టివేయదు, విశ్వాసపు పరీక్షకు ఆయన సిద్ధపడ్డాడు. విశ్వాసపు పరీక్షలో ఆయన విజయం సాధించాడు. విశ్వాసపు పరీక్షలో ఆయన విధేయత కనపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన విధేయతను చిన్నగా మొదలుపెట్టాడు, కానీ ఆయన గొప్ప విధేయతను ఆయన మరణంలో చూపించిన విధానాన్ని మనం చూడగలం. ఆయన తలకిందులుగా సిలువ వేయబడిన విశ్వాసాన్ని మనం చూడగలం, ఆయన విధేయతను చూడగలం. యేసు కొన్నిసార్లు అబద్ధాలు ఆడాడు, కానీ ఇక ఆయన తన జీవితం చివరికి వచ్చే సమయానికి ఆయన అబద్ధం ఆడడం కాదు, కానీ సత్యం కొరకు ప్రాణం ఇవ్వడానికి ఆయన సిద్ధపడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మన బలహీనతలు దేవునికి ఏమాత్రం కూడా ఆయనకు ఇష్టం కాకపోవచ్చేమో, కానీ ఆ బలహీనతల్లో సైతం ఆయన మనకు బలాన్ని ఇచ్చి ఆయన నడిపిస్తాడు మన ప్రభు. సీమోను జీవితంలో కూడా మనం చూసినప్పుడు ఆ విధంగా ఆయన బలహీనతల్లో సైతం ఆయనకి బలాన్ని ఇచ్చి ఆయన వాడుకున్న విషయాల్ని
మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటూ ఉన్నారు, నాకు ధనం ఉంది, నాకు పేరుంది, లేకపోతే నాకు బలగం ఉంది, నేను సాగగలను, నేను వెళ్ళగలను అనుకుంటే సీమోను పేతురు వలె కొన్నిసార్లు ఖాళీ చేతులు, కొన్నిసార్లు ఖాళీ వలలు, కొన్నిసార్లు ఖాళీ గృహం అయిపోయే అవకాశం ఉంది. అందుకే యేసయ్య నీ చెంతకు వచ్చినప్పుడు, యేసయ్యను నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు సమస్తాన్ని పక్కన పెట్టి యేసయ్య చెప్పినట్లుగా నువ్వు ఆ పరీక్షలో నిలబడి నీ థింకింగ్, నీ ఆలోచనలు, నీ యొక్క క్రియలు, నీ సామర్థ్యం, నీ జ్ఞానాన్ని పక్కన పెట్టి యేసయ్య మాటకు విధేయుడు అయితే ఆ ప్రియులరా దేవుడు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యూ విల్ నెవర్ బీ డిసప్పాయింటెడ్ విత్ జీసస్ వెన్ యూ ఒబే జీసస్. నువ్వు దేవునికి విధేయుడు అయితే ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావు. ప్రియ సహోదరి సహోదరుడా, గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రియులరా, ఇంకా అనేక మందికి వారు దీవెనకరంగా మారారు. ఆ సముద్రపు ఒడ్డున చాలామంది దేవుని మాటలు వింటున్న వారు చూస్తున్నారు, యేసయ్య గొప్పతనాన్ని చూశారు. మీరు గమనించండి, నువ్వు విధేయుడిగా ఉంటే, నువ్వు విధేయురాలుగా యేసయ్య బిడ్డగా ఉంటే నీవు అనేక మందికి సాక్షిగా అవుతావు. అనేక మంది నిన్ను చూసి నేర్చుకుంటారు. అంతేకాదు, దేవుడు నిన్నెప్పుడు కూడా నిరుత్సాహపరచడు కాదు కదా, నిన్ను ఉత్సాహపరుస్తాడు. అన్ని రకాలుగా ఆయన నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, శారీరక ఆశీర్వాదాన్ని వీరు పొందుకున్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే యేసయ్య ఒక ఆత్మీయ పాఠాన్ని సీమోను పేతురుకు ప్రభువు నేర్పిస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే నీ సామర్థ్యంతో, నీ తెలివితో, నీ జ్ఞానంతో కాకుండా చేపలను నా మాటతో నువ్వు పట్టావు, అలాగే మనుషులను కూడా పేతురు నువ్వు మనుషులు పట్టు జాలర్లుగా తయారవ్వాలి. అప్పుడు కూడా నీ సామర్థ్యం, నీ జ్ఞానం కాదు, కానీ నా పైన నువ్వు ఆధారపడి, ఇదిగో నేను అనేక మందిని నీ వైపుకు నేను పంపిస్తాను, నువ్వు సత్య సువార్తను ప్రకటించు, అప్పుడు వారు నా బిడ్డలుగా మరల్చబడతారని ప్రభువు చెప్పారు. అదేవిధంగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 3,000 మంది పిల్లల పేతురు ప్రసంగం ద్వారా దేవుని వైపు తిరిగినట్లుగా మనం చూడగలం. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5,000 మంది మళ్ళీ పేతురు ప్రసంగాన్ని విని యేసు క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించారు. ప్రియ దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి, ఒక్క చేప కూడా పట్టలేని వ్యక్తిని అనేక చేపలు పట్టే వ్యక్తిగా, అంతేకాదు ఇంకొక మెట్టు ఆధ్యాత్మికంగా చూసుకుంటే వేల కొలది మనుషులను దేవుని రాజ్యం కొరకు పట్టే వ్యక్తిగా ప్రభువు మలుచుకున్నాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. కానీ యేసయ్య ఆయన ప్రయాణంలో ఆయన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఒక్కొక్క మెట్టు ఆధ్యాత్మికంగా ఎక్కించిన విషయాన్ని మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఏ పరీక్ష నీ జీవితంలో ఉందో నీకు తెలుసు. అది ఏ విధంగానైనా సరే, ఖాళీ చేతులై ఉండొచ్చు, ఖాళీ వలలై ఉండొచ్చు, కానీ ఆ వలలు ప్రభువు వేయమన్నప్పుడు వేశారు, విడిచిపెట్టమన్నప్పుడు ఆ వలను విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. ప్రియ సహోదరి సహోదరుల, ప్రభు పేరట నేను మిమ్మల్ని బలపరిచేది, పరీక్షల్లో నీవు విధేయతతో నువ్వు సాగినప్పుడు యేసయ్యను నువ్వు వెంబడించినప్పుడు ఆయన నీకు విజయాన్ని దయచేస్తాడు. అలాగే ఆయన సువార్త పనిలో నిన్ను వాడుకొని ఒక పాత్రగా ఆయన మహిమ తెచ్చుకుంటాడు అనే విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది సీమోను పేతురు వలె మరి ఈ రోజుల్లో ఈ కుటుంబాల్లో అలాగే మీ గ్రామాల్లో మీరు ఉంటూ ఉన్నారో, కానీ యేసయ్య మీ చెంతకొస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఈ వాక్యం ద్వారా ప్రభువు మీ చెంతకొస్తూ ఉన్నారు. మిమ్మల్ని బలపరచడానికి ఆయన మీ గృహం చెంత ఉన్నారు. మీ హృదయం అనే తలుపు నొద్దున్నారు. మీరు హృదయాలు తెరిచి యేసయ్యను నమ్ముకొని ఆయన కొరకు సాగడానికి మీరు సిద్ధపడాలని ప్రభువు పేట నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం మన వెనుకల్లో ప్రభువు దీవించునుగాక. నేను ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకున్నాను. మహిమగల తండ్రి, కృపగల దేవ, నీకు స్తోత్రాలు, వందనాలు. అవునైనా ఆనాడు సీమోను పేతురును మీరు చూచి ఖాళీ వలలతో ఉన్నప్పుడు, వలలు కడుక్కుంటున్నప్పుడు, వలలు పిగిలేంత తండ్రి మీరు చేపలు పట్టే విధంగా ఆ వ్యక్తిని మార్చారు. ఆయన విశ్వాసాన్ని, ఆయన విధేయతను బలపరిచారు. ప్రభువా, మేము కూడా సీమోను పేతురు వలె విశ్వాసంతో నీ యందు విధేయత కనపరుస్తూ విజయాన్ని మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. ఈ సువార్త పనిలో మమ్మల్ని కూడా పాత్రలుగా వాడుకోండి. ప్రభు, ఎంతమంది అయితే అనారోగ్యంగా ఉన్నారో తండ్రి వారిని ముట్టని, బలపరచండి. ప్రతి అవసరతను మీ నామంలో తీర్చి తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు ఆధ్యాత్మికంగా దీవించి బలపరచమని తండ్రి, సత్య సువార్త అనేక మంది విని నేను నమ్ముకుని నీ కొరకు సాగడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.